ఆమె తోసేచ్చా? దేవునికి ఇస్తా. చెప్పండి హల్లెలూయా. మా నాన్నగారు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, మా బాబాయ్ గారికి పెళ్లి జరిగినప్పుడంట అమ్మాయి ఇంటికి వస్తారు కదా, కోడలు ఇంటికి రాగానే మాకుండేటువంటి మేకల్లో దేవుడికి సమర్పించిన మేక ఎత్తుకుపోయారంట తెల్లారుజాము. 2 అంట. ఎన్ని? 2. ఇప్పుడు దాన్ని ఏదంటారు సామెత, పిల్లొచ్చిన వేళ దేవునికి ఇస్తాం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి అమ్మా హల్లెలూయా. అమ్మ చేతులు పైకి ఎత్తరండి ఎవరో, భక్తి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది నాకు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నీ భారం ఎవరి మీద మోపాలి? ఆమేన్. మనకి చాలా మంది డాక్టర్లు తెలిసి ఉండొచ్చు, పెద్ద మనుషులు తెలిసి ఉండొచ్చు, గొప్ప వాళ్ళు తెలిసి ఉండొచ్చు, ఎంతమంది తెలుసున్నా ఆ రోజున దావీదు రాజు గారికి ప్రార్థన చేస్తూ ఉంటుంటే వెంటనే పోలీసు వచ్చారు ఎక్కడికి హాస్పిటల్కి వచ్చారు. ఆయన నన్ను చూసి నా చేతిలో బైబిల్ అలాగే ఉంది, వైట్ షర్ట్ వేసుకున్నానేమో, బైబిల్ అలాగే ఉంది. వెంటనే నన్ను చూసి, సార్ కొంచెం ముందుకు రండి సార్, మాట్లాడాలి సార్ అని. సార్ చెప్పండి సార్ ఏంటంటే, ఏం లేదండి ఆయన దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలండి. మరి ఎలా జరిగింది ఏంటో అసలే కోమలో ఉన్నాడు ఆయన, బాధలో ఉన్నాడు. ఓ పక్క నుంచి ఎక్కడ తగిలింది దెబ్బ, నొక్కేస్తున్నాడు ఆయన, వచ్చేసి చేయి పైకి లేపేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వచ్చాడు మాట్లాడుతూ ఉన్నాడు, చూసి అయ్యా ఏం జరిగింది ఏంటి చెప్పండి అన్నాడు. నేను అన్నాను, అయ్యా కాసేపు తొందరపడకండి, కాసేపు ఉన్నాడు చెప్తాడు, అని బాగాలేదండి, ఇంజెక్షన్ చేశారండి అని చెప్తే ఓకే సార్ అని చెప్పి పక్కన వాళ్ళు కేసు రాసుకుంటాం. అంతలోకి వేరే నర్సు వచ్చి, డాక్టర్ గారు వచ్చి, అయ్యా ఉదయం ఇందాక నుంచి 6 గంటల నుంచి 7 గంటల నుంచి ఇక్కడ ఉన్నాడండి, ఈ పేషెంట్ని తీసుకెళ్ళిపోండి, ఏం కాలేదండి అని అంటాను. నేను అన్నానమ్మా ఒకసారి మీరు ఆలోచించండి, ఆయన ఎంత పరిస్థితిలో ఉన్నాడు, ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు, మీరు వెంటనే తీసుకెళ్ళిపోమంటారంటే ఆయన కూడా పేషెంటే కదా అనేసరికి ఆవిడ కోపం వచ్చినట్టుంది. వెంటనే వాటికి షిఫ్ట్ చేయండి వెంటనే దేవునికి ఇస్తాం. చెప్పండి హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇహలోకపరమైనటువంటి మనుషులు ఎంతగా మనకు సహాయం చేసినా చేయాల్సిన దేవుడు మనకు సహాయం చేయకపోతే ఎంతమంది ఉన్నా వ్యర్థం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను మరొక మాట చెప్తున్నాను, ఏది జరిగినా ముందు ప్రార్థన చేయండి, దేవునికి తెలియజేయండి, దేవుని మీద భారం మోపండి. అయ్యా మా సేవకుడు ఉన్నాడండి, అయ్యా పాస్టర్ గారు జరిగిందండి, ఆయన ఒక్క ఫోన్ చేయడానికి ఏమైంది? ఆమేన్. చెప్పండి ఆమేన్. ఆ టెన్షన్లో మనకు కావలసిన మనుషులకి పలు విధాలుగా పలు రకాలుగా ఎన్నోసార్లు ఫోన్ చేస్తాడు. మరి సేవకుడు మాట్లాడాలి, సేవకుడుదా కావాలి. ఆమేన్. ఆనాడు ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆ ప్రాంతానికి వస్తున్నప్పుడు అందరు కూడా జనులు భయపడిపోయి ఆ సేవకుడితో అన్నమాట, అయ్యా మీరు క్షేమముగానే వచ్చుచున్నారా, మీరు ఈ యొక్క మంచితనముతో ఈ యొక్క మార్గంలో వస్తూ ఉన్నారా, అసలు ఏం జరిగింది, అంత క్షేమమేనా అని అందరూ కూడా ప్రజలు భయపడిపోయి ఆ సేవకుడు రాగానే ప్రవక్త రాగానే ఆయనతో ఈ రీతిగా సంబోధించారు. దేవునికి గట్టిగా హల్లెలూయా. ఎందుకు చెప్తున్నారంటే సేవకుడు మాట్లాడిన ప్రతి మాట ఆయన రూఢిపరిచే దేవుడు, ఆయన ఖచ్చితంగా రూఢిపరుస్తాడు. నీకు స్వస్థత కావాలా, నీకు ఏదైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్నావా, ఒకవేళ బలహీన పడిపోతూ ఉన్నావా, అప్పుల భారమా, ఏదైనా నీ భారం ఆయన మీద మోపు. ఆయన మీద మోపినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం. మాట చూడండి ఏమన్నాడు, కీర్తన గ్రంథం 68వ సంకీర్తన 19వ చరణం నుంచి కొన్ని మాటలు. అమ్మా 68:19 స్తోత్రం. ప్రభువు స్తుతునందును గాక, అనుదినము ఆయన గడియ అనుదినం ఆయన ఏం చేస్తున్నాడు, మా భారము భరించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి ఆయన భారాన్ని భరించే దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పలు ఏం చేస్తారంటే ఆయన భారాన్ని దాజరావు మాట చెప్పారు, ఈ రోజు నాకు యాక్సిడెంట్ అయిన కాడి నుంచి మా భారం అంతా కూడా మా ఆవిడే చూసుకుంటుందండి. ఇంట్లో ఏ పరిస్థితి అయినా, ఏది తేవాలన్నా, ఏది చేయాలన్నా అసలు మొత్తం మా సతీమణి గారికి, మా రాజుగారికి భార్య ఎక్కువ అయిపోయిందండి, కానీ ఆవిడే చూసుకుంటుందండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సాయంత్రం మాట పెళ్లి చేసినప్పుడు ఈ మాట చెప్తుంటారు, భార్య దొరికిన వానికి గట్టిగా చెప్పండి, గట్టిగా మేలు. ఆమేన్ హల్లెలూయా. ఏం దొరుకుతుంది అంటే భార్య దొరికితే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయనకి స్నానం చేయించాలన్నా, ఆయనకి అన్నం తినిపించాలన్నా, ఏది చేయాలన్నా ఇప్పుడు ఎవరు చేయాలి? భార్య. నేను అంటాను, భార్య దొరికిన వానికి మేలు దొరికితే ప్రభువు దొరికినప్పుడు మనకి ఆయన మన ప్రతి భారాన్ని భరించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో భార్య అయినా సరే, అయ్యో నీకు
చేసి పెట్టాలా అని ముందు అనకపోయినా వెనకెళ్ళిన తర్వాత ఎన్నో రకాలుగా మాట్లాడచ్చు, బాధపడచ్చు, సతికిల పడిపోవచ్చు, నేర్సిల్లిపోవచ్చు. నేను బయటికి పనికి వెళ్ళాలి, ఆ పని చేసి రావాలి, ఇంటికి రావాలి, ఇక్కడ వండి పెట్టాలి, ఆ పిల్లల్ని చూసుకోవాలి, అన్నీ చేయాలి. కొన్ని సందర్భాలు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వీటన్నిటిని చేయాలని ఎంత కష్టతరం అంటే దేవునికి ఇస్తాం. లాస్ట్ ఇయర్ చెయ్యెత్తినప్పుడు సంఘ పెద్దలు కూడా ఏం చేయాలి? భారం భరిస్తున్నాడు దేవుడు. ఆమేన్. అది ఏ భారం? అబ్రాహామును దేవుడు పిలిచాడండి. అబ్రాహాముని పిలిచినప్పుడు అబ్రాహాము అన్నాడు, ప్రభా మరి నువ్వు రమ్మన్నా కాబట్టి వెళ్ళిపోతుంది, మరి నా భార్య ఎవరు మోస్తారు అని అనలా. ఆమె దేవుడు పిలవగానే తన భారం అంతా కూడా పక్కన పెట్టాడు, తన పని మనుషులను పక్కన పెట్టాడు, తన ఇంటి వారిని పక్కన పెట్టాడు, అయిన వారిని, బంధువులను, స్నేహితులను, ఇంటి వారిని అందరూ విడిచిపెట్టాడు. దేవుని మీద భారం వేశాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు. దేవునికి గట్టిగా ఒక మాట చెప్పంటారా? ఆ ఐగుప్తు దేశం అనబడినటువంటి ఐగుప్తు దేశానికి రాగానే కరువు వచ్చినప్పుడు వెళ్ళగానే ఆ భారమంతా కూడా దేవుడు ఏం మోస్తాడులే అని అనుకుని దేవుని మాటను పక్కన పెట్టి ముందుకు వెళ్ళిపోయాడు. కానీ జరిగిన సన్నివేశం ఏంటంటే అక్కడున్న రాజు శారా గారి మీద మనసు పడగా ఆ శారమ్మ గారిని పెళ్లి చేసుకుందామని అనేసరికి వెంటనే దేవుడు స్వప్న ముందు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. ఓ అబీమెలెకు, నువ్వు తీసుకొచ్చినటువంటి ఆమె ఒకనికి భార్య. దేవునికి గట్టిగా నేను అంటానండి, మనం పలు సందర్భాలలో మనకు కలిగినటువంటి వేదన బట్టి, మనకు వచ్చినటువంటి శ్రమను బట్టి ఎన్నో మార్లు దేవుడు అసలు ఉన్నాడా అని అనిపించేదిగా వస్తూ ఉంటుంది. దేవుడుంటే నాకెందుకు యాక్సిడెంట్ జరగాలి, దేవుడుంటే నాకెందుకు దెబ్బలు తగలాలి, దేవుడుంటే నేను ఎందుకు ఈ స్థితిలో ఉండాలి అనేటువంటి సందేహాలు మన మనసులో కలిగి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడు కనుక ఎన్ని జరిగినా మనం బ్రతుకున్నాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు లేకపోతే మనం ఏమైపోయేవారు? దేవునికి స్తోత్రం. అక్కడ ఆ బండి పరిస్థితి చూసినప్పుడు అందరూ అంటున్నారండి, అసలు ఆ బండికి ఎంత గట్టిగా తగిలిందంటే అసలు ఆయన కుమారుడు ఏమైపోవాలండి? చెత్త చెత్త అయిపోయింది బండి. రాజుగారు ఏమైపోయింది బండి? ఏమైపోయింది బండి? చెత్త చెత్త అయిపోయింది. నేను అంటాను, అదే కట్టి దెబ్బ మనుషులకి తగిలుంటే 2018 అనుకుంటా రాజుగారు, గుర్తుందా? నేను సంతోష్ బాబు కలిసి వెళ్తున్నాం. ఎక్కడికి? పోళ్ళ. క్రిస్మస్ రోజు డిసెంబర్ 22వ తారీఖు ఇక్కడ ప్రార్థన ముగించుకొని నైట్ కాలంలో అక్కడ క్రిస్మస్ గుడికి వెళ్తూ ఉంటుంటే అదే 6-7 దగ్గర జరిగిన యాక్సిడెంట్. నాన్నగారి బండి వేసుకెళ్తాను, ఇంచుమించు ఆ బండి కొంచెం మైలేజ్ ఎక్కువ ఎత్తది కదని వేసుకెళ్తున్న సందర్భాలలో ఏమైందేంటో తెలియదు కానీ ఒక ఆయన తాక్కుంటే ఇలా వస్తూ ఉన్నాడు, ముసలాయన. ఆయన తప్పించిపోయి మేము ఇటు తిప్పాను, నేనే ఇటు తిప్పాను. ఎదురుగా వస్తున్నటువంటి కారు ఎంత స్పీడ్లో వచ్చాడో తెలియదు కానీ మమ్మల్ని గుద్దిగానే మేమిద్దరం కలిసి ఇంచుమించు ఒక 5 అడుగులు ఎత్తులో ఎగిరి కింద పడ్డాం. ఎలాగైతే దావీదు రాజు గారి బాబు గురించి ఏమైపోయిందో, రక్తం వచ్చేస్తుంది కదా అని ఎంతైతే బాధపడ్డారో, నాతో పాటు వచ్చినటువంటి సంతోష్ బాబు ఏమైనా అయిపోయిందేమో, వాళ్ళ ఇంటి వరకు ఏ సమాధానం చెప్పాలి నేను? దేవునికి చెప్పండి. హల్లెలూయా. ఆ రోజే కనుక ప్రభు మనం బ్రతికించకపోయి ఉంటే ఈ రోజు ఇక్కడ నిలిచి దేవునికి వాక్యాన్ని అందించే స్థితిలో నేను ఉండేవాడు కాదేమో. దేవునికి గట్టిగా హల్లెలూయా. వెంటనే రాజుగారికి చేయగానే కోడల నుంచి వెంటనే పరుగున ఆ బండి వేసుకొని స్పీడ్గా వచ్చి మమ్మల్ని ఎక్కించుకుని గణపర హాస్పిటల్ తీసుకెళ్లి వెంటనే ట్రీట్మెంట్ చేయించి మరలా ఇంటికి తీసుకెళ్లి వేడిని పెట్టి కాపడం పెట్టించి తన బట్టలు నాకు ఇచ్చి వాక్యం చెప్పడానికి ప్రభు కృప చూపాడు. దేవునికి గట్టిగా హల్లెలూయా. అందుకని చేసిన మేలు ఎప్పుడు చెప్పాలి, చేసిన మేలు ఎప్పుడు? నేను అంటాను, మనిషి చేసిన మేలే మర్చిపోకూడదంటే మరి దేవుడు చేసిన మేలులు నీ మేలులు మర్చిపోలేవయ్యా.
చెప్పాలి మర్చిపోవచ్చా? ఈ రోజున మర్చిపోయినటువంటి సంఘ బిడ్డలు ఎంతమంది లేరండి? వస్తున్నారా? మర్చిపోయి అనేకమైనటువంటి చోట్లలో అనేక రీతిలుగా బ్రతుకుతూ ఉన్నారు, అనేక స్థలాలకు వెళుతూ ఉన్నారు, దేవుని మందిరం దగ్గరికి రావట్లా. దేవునికి చెప్పండి హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్తారు, ఇప్పుడు బాగాలేనప్పుడు ఆయన పరామర్శించడానికి మనం అందరం వచ్చామా? మాట్లాడరేంటండి? వచ్చామా? ఇప్పుడు ఆయన పనికి వెళ్తున్నారు. పనికి వెళ్ళేటప్పుడు ఎవరి దగ్గరికి రావాలి ముందు? అసలు అంత షార్ప్గా ఎలా రెస్పాండ్ అవుతుంది? రెండు చేతులు పైకి హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, అయ్యా ఈ మందులు వాడండి, పలానా 19వ తారీఖు రండి అని అన్నారా? 19వ తారీఖు ఏమొచ్చింది? ఇప్పుడు ఆయన ఏమన్నారు ఇందాక సాక్ష్యంలో? ఆదివారం వచ్చింది కనుక చర్చికి వెళ్ళాలి కాబట్టి మేము శనివారమే అన్నారా? మంచిదేగా, దేవునికి ఇస్తాం. పనికి వెళ్ళేటప్పుడు సోమవారం వెళ్ళాలి, ఆదివారం ప్రార్థన చేయించుకుని నా మాటలు కఠినంగా ఉండొచ్చాం. దేవునికి ఇస్తాం. ఇప్పుడు మనందరం పరామర్శించాం. ఇప్పుడు ఆయన పాస్టర్ దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో పనికి వెళ్తున్నానండి, అమ్మగారు ప్రార్థన అనద్దా? చెప్పండి చెప్పండి మీరు అలాగే అనాలి. చెప్పండి. అందరూ వచ్చారు. ఏంటి అందరూ కనపడుతున్నారు, పాస్టర్ గారు రాలేదంటే నేను ఆ రోజు పొద్దు నుంచి ఎంత ఆలోచించాను. అంటే చెప్పలేదనే సంగతి నాకు తెలియదు కాబట్టి ఆ రోజు సాయంత్రం అమ్మగారు మీరు వచ్చారు. ఇదేంటి పొద్దున్న అనగా తెలిస్తే ఆయన ఏంటి ఇప్పుడు వచ్చారు ఉన్నమాట చెప్పారు. అనగా జరిగితే ఇప్పుడు రావడం ఏంటి సేవకుడు కదా, మరి ఇలా జరిగిందంటే రావాలి కదా అని ఆలోచన నాకు వచ్చింది. చెప్పలేదనే సంగతి నాకు తెలియదు కదా. సర్లే అయితే ఏముంది, ఏ సేవకులు కదా, ఏ పరిచర్యలు ఉంటారు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు, అందుకే రాలేదు. దేవునికి ఓకే, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. ఓకే, మంచిదమ్మా, మంచి మాట అన్నారు. ఇప్పుడు ఏదైనా దేవుడు ఏం చెప్పాడు ముందు? నా పని చేయండి, మీ పని నేను చెప్పండి. నా పని చేయండి, ముందు నేను ఈ పని చేస్తా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సేవకుడు రాలేదు అన్నారు, కరెక్టే. ఈ సేవకుడు రాలేదు ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ పరిచయం జరుగుతుంది, ఇక్కడ ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు కార్యం చేయడా? చెప్పండి, చేయడా? చేయలేదా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మాట చెప్పంటారా? ఈ లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు దగ్గరికి రాలా? వచ్చాడా? వచ్చుంటే దేవుని మహిమ వచ్చేది కాదు. ఆమె లాజరు చనిపోయినప్పుడు, చనిపోక ముందే బలహీనంగా ఉన్నప్పుడు మార్తమ్మ నలుగురు మనుషులు పంపించి, అయ్యా యేసు ప్రభు నువ్వు ఇక్కడ ఉండాలయ్యా, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోడు, ఖచ్చితంగా బ్రతికేవాడు, ఎందుకు రాలేదు అని యేసు ప్రభు మీద గొడవ వేసుకుంది ఆమె. ఒకవేళ యేసు ప్రభు వచ్చుంటే కనుక లాజరు సమాధిలో నుంచి బయటికి రాకుండా, చనిపోకుండా అలాగే ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పాలంటే యేసు ప్రభు వచ్చి ఏం చేశాడండి? బలహీనపడినటువంటి లాజరు దగ్గరికి ప్రార్థన చేశాడు, దేవుడు లాజరుని బ్రతికించాడు, అయిపోయింది అక్కడతో. కానీ చనిపోయిన తర్వాత కూడా, కుళ్ళిపోయిన తర్వాత కూడా నా ప్రభు బ్రతికించాడు. చూడండి, అది అద్భుతం కాదా? చెప్పండి, దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవుని పని చేయండి, అప్పుడు ఆయన మన భారాన్ని భరించకపోతాడు కదా. ఆమె గట్టిగా హల్లెలూయా. మీరు ఎలాగైతే ఉన్నమాట అన్నారో, ఇక్కడ సేవకుడిగా ఉన్నాను నేను, ఉన్నమాట చెప్పాలి. ఆమె దేవునికి దిగారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకటి, ఆయన మన భారాన్ని భరించాడు. ఆమె భరించలేదా? మాట్లాడండి, భరించలేదా? భరించాడు. దేవునికి స్తోత్రం. నొప్పిని భరించాడు. దేవునికి స్తోత్రం. సిలువను భరించాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన బాధలన్నిటిని కూడా ఆయన వీపు మీద మన పాపములన్నీ మోసుకొని భరించాడు. దేవునికి స్తోత్రం. ఆయన భరించాడు కనుక ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం. ఒకటి, ఆయన మన భారాన్ని భరించే దేవుడు. ఆమె రెండో మాటకి వెళ్దాం, చదవండి. ఇదే 68వ సంకీర్తన 19వ చరణం. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండు, ఒకటి భారాన్ని భరిస్తాడు, రెండు భరోసా ఇస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. రెండోది ఏం చేస్తాడు ఆయన? ఏమిస్తాడు ఆయన? చెప్పండి అమ్మా, ఏమిస్తాడు? భరోసా. ఆమె డాక్టర్లు ఏం చెప్తారు? ఇప్పుడు కాకపోతే తర్వాత తగ్గదులేండి. ఏంటండి అంత కంగారండి మీకు? టాబ్లెట్లు ఇచ్చాం కదా, వాడండి.
డాక్టర్లు ఎంత తీసుకుపోతారంటే చేసినంత సేపు బాగానే చేస్తారు, చేసిన తర్వాత తీసుకుపోతారు. దేవునికి ఇప్పుడు మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా అమ్మా మరి మా ఓడికి ఇలా జరుగుతుందండి, ఆనంద్ ముందుగానే వెళ్ళి గట్టిగా అడిగాడంట, గవర్నమెంట్ హాస్పిటల్ అడిగాడండి, ఏంటండి మీరు ఏం చేస్తున్నారు, ఏం చెకప్ చేస్తున్నారు, ఇదేనా మనిషిని వదిలేసేది అని చెప్పి వెంటనే ఇంపీరియల్ హాస్పిటల్కి రాయించేసి. దేవునికి ఇష్టం మంచిది, నేను కాదనట్లా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో దావీదు అంటున్నమాట, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ. దేవునికి స్తోత్రం. ఆయన మన పక్షులు ఉన్నప్పుడు మనకు విరోధి ఎవడు? ఆమె ఆమె ఆయన మన పక్షమున ఉన్నప్పుడు మనకి విరోధి ఎవడైనా ఉన్నాడా? దేవునికి స్తోత్రం. ఆఖరికి ఉండి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారి దగ్గర నుండి మాట్లాడుతూ ఉన్నాం. ఆయన అన్నాడు, అయ్యా మరి మీరు ఏం చేసుకుంటారో సెటిల్మెంట్ చేసుకోండి, ఒకవేళ కాకపోతే కనుక ఇద్దరు కేసు పెట్టుకుంటే మరి వాళ్ళకేమో 6 నెలలు పడుతుంది, మీకేమో 6 సంవత్సరాలు. అక్కడే గుండె అయిపోయింది. 6 నెలలు ఆయనకంట, 6 సంవత్సరాలు మాకంట. నేను వెంటనే అన్నాను, అయ్యా ఏంటంటే ఏం మాట్లాడుతున్నారండి, తాగేసి వచ్చి గుద్దేసినాడుకేమో 6 నెలల, ఏ పాప వేరకుండా ఏది చేయకుండా ఊరికి వెళ్తున్నటువంటి మనిషికి దెబ్బ తగిలితే 6 సంవత్సరాలు, ఇదేం లెక్క సార్ అని అడిగితే ఆయన అన్నాడు, బండి ఉందా, బండికి నెంబర్ ఉందా, లేదు. బండి తోలు ఆయనకి లైసెన్స్ ఉందా, లేదు. పోనీ ఆయన ఏ రూట్లో వెళ్తారు మీరు చూసారా, ఎంత స్పీడ్లో వెళ్తారో మీరు చూసారా, ఇవన్నీ లెక్కేసి చెప్పాడు. దేవునికి ఇస్తాం గట్టిగా. నేను అన్నాను, మేమైతే చూడలేదు కానండి, మాకు ఒక నమ్మకం ఉంది, ఆయన ఎంత స్పీడ్లో వెళ్తారో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో మాకు తెలుసు. ఆయన అన్నాడు ఇంకో మాట, పైకి మీరు 2 మాటలు చెప్పచ్చండి, అక్కడ సీసీ కెమెరా లేవు, చూసిన సాక్షులు లేరు, ఎవరూ లేరు, ఇప్పుడు ఆయన ఏం చేయమంటారు చెప్పండి, కేసు పెట్టమంటారు, అది పెడతాను రండి అన్నాడు. మరలా ఒక మాట వచ్చి అనుకున్నాం, అయితే మరి ఏం చేయమంటారంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, బయటికి వెళ్ళి మాట్లాడుకున్న తర్వాత అవతల వాళ్ళు యువతల వాళ్ళు ఏం మాట్లాడుకొని మీరు మాట్లాడుకొని ఏం చేద్దామని అది చేయండి అని అంటారు. దేవునికి స్తోత్రం. నేను అన్నాను, అయితే మా ఓడి పరిస్థితిలో ఉంది కదండి, మరి ఏమన్నా ఇస్తారేమో అడుగుతామండి. అప్పుడు ఆయన అన్నాడు, అంటే ఏమన్నా ఇస్తారేమో అని వచ్చారా మీరు, ఏమైనా ఇస్తారేమో వచ్చారా, సర్దుబాటు. దేవునికి స్తోత్రం. గట్టిగా ఇంకో మాట చెప్పమంటారండి, మాకంటూ పెద్ద మనుషులు ఎవరు లేరు దేవుడు తప్ప. వెళ్ళింది మేము 4గురమే, నేను, ఆనంద్, సిస్టర్ గారు, పాస్టర్ గారు, మేము 4 పెద్ద మనుషులు ఎవరు. ఒక మాట చెప్తున్నా, పెద్ద మనుషులని పిలిచినట్టు ఒక ఆయన వచ్చాడు మాతో. ఆయన ఏం చేసినట్టు అవతల వాళ్ళకి అయిపోయింది. అక్కడ రాజుగారు చెప్పారు, అయ్యా పలానా మనిషి ఓకే పంపించారు. ఆ మనిషి ఏం చేయాలి, ఏంటి ఆయన గుద్దేసేవా, పరిస్థితిలో ఉందరా, బాగాలేదురా, ఏం చేస్తున్నారా మీరు చేయండి అనాలా. అవతల మనిషిని తమ్ముడు నువ్వా, మరి మీరే కలిసిపోయారు. అంతా కలిసిపోయి తీరా మా దగ్గరికి వచ్చి ఆయన అనుకుడు అంట, మరి మీ పరిస్థితి అంతే కదా. ఇంకో మాట నాకు అక్కడ నచ్చలా. ఆయన ఏమన్నాడంటే, ఇద్దరు దరిద్రులు లేరా బాబా, ఇద్దరు ఎవరంట, దేవునికి ఇష్టం గట్టిగా. ఆ మాట నిజంగా నాకు కొంచెం కోపం వచ్చింది. ఇద్దరు లేనివారంటే బాగుండేది, ఇద్దరు ఒక మంచి పని చేసుకునేవారంటే అంటే బాగుండేది. దరిద్రులు అంటే అర్థం ఏంటి, నువ్వు గొప్పోడువా, దేవుడు గొప్పోడు. దేవునికి ఇష్టం. ఆ మాట చెప్పు వాళ్ళందరితో మాట్లాడు. అంటే ఆ 10 మనిషి వచ్చి ఏమన్నాడంటే, మరి బాబు ఏం కాదులేరా బాబు, కేసు విత్డ్రా చేసుకుంటారా, ఏం వద్దురు కేసులు ఏం వద్దులేరా, ఎవడ బండి అడిగి ఇచ్చేదని తీసుకెళ్ళిపోండి అంటే. అప్పుడు నేను అన్నాను, అయ్యా ఆయన పెయింటర్ 3 నెలల వరకు ఇంట్లో బెడ్ రెస్ట్ ఉండాలి, ఏం చేయలేదు, ఆ చెయ్యి ఎత్తలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, కాబట్టి ఒక 10,000 20,000 ఏదైనా సాయం చేయండి అంటే ఆయన అన్నాడు, నేను కూడా అడుగుతున్నాడు, నువ్వు కూడా చేస్తాం అన్నాడు. ఆయనకి నేను చెయ్యాలని. దేవునికి ఇస్తాను. ఉద్దేశందే కాకుండా మనిషిని ఇంత గాయపరిచిందే కాకుండా ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు అడుగుతున్న మాట, అయితే ఆయనకి కూడా మీరు సహాయం చేయండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఆ ఎస్ఐ గారు ముందు, ఆ పెద్ద మనుషుల ముందు వాళ్ళ ఇంచుమించు 10, 11 మంది 15 మంది వరకు వచ్చారండి. వాళ్ళ పెద్ద మనుషులు తీసుకొని మేము తిప్పి కొడుతున్న 4 ఉన్నాం. దేవునికి మా ముందు నడిచిన వాడు దేవుడు, మాకు భరోసాగా ఉన్నవాడు దేవుడు. వెంటనే వెళ్ళే మాట్లాడడం అంతా అయిపోయింది. వెంటనే ఒక మాట అన్నాడు ఆయన ఎస్ఐ గారు, అయితే ఇదిగో ఆ బండికి నెంబర్ లేదు, ఆ నెంబర్ కొడుతుంటే రావట్లేదు, ఆ బండితో నేను లైసెన్స్ లేదు కనుక బండి కూడా మీకు ఇవ్వు అని తేల్చి చెప్పేశారు. దేవునికి ఇస్తాం. కానీ దేవునికి తలుచుకుని మనం వెళ్ళినప్పుడు ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. పూర్ణ రక్షణ కలిగి చేసి వెంటనే ఆ బండి మాకు ఇప్పించి, ఆమె ఆ బండి తోలుతుంటే ఉందండి వంకర, ఓ పక్కకి వెళ్ళిపోతులేదు. ఈ సిస్టర్ గారు ఏమో, పాస్టర్ గారు నాకు ఇచ్చండి నేను తోలుతానండి,
దేవునికి ఇస్తాం గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకటి భారాన్ని భరించిన దేవుడు, రెండోది ఏమన్నాడంటే భరోసా ఇవ్వగలవాడు. దేవునికి స్తోత్రం. నీకెవ్వరు ఇవ్వలేని భరోసా, నీ భార్య ఇవ్వలేని భరోసా, నీ భర్త ఇవ్వలేని భరోసా, ఆఖరికి నీ పిల్లలు, నేను కన్న తల్లిదండ్రులు, నీ సహోదరులు, నీ బంధుమిత్రులు, నీ రక్త సంబంధికులు ఎవ్వరూ ఇవ్వలేని భరోసా. దేవునికి స్తోత్రం. నేనున్నాను అని ఇవ్వగలిగిన వాడు నజరేయుడైన యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. లోకాసు వార్త 7వ అధ్యాయంలో తమకు భర్తను కోల్పోయినటువంటి ఒక తల్లి తను కొడుకును కూడా కోల్పోయింది. భరోసా లేనటువంటిదిగా, దిక్కు లేనటువంటిగా అలాగే మిగిలిపోతే యేసు ప్రభుల వారు గవిని దగ్గరికి వచ్చారు. ఆ గవిని దగ్గరికి రాగానే ఆ శవమును మోసుకొని వెళ్ళిపోతున్నటువంటి, పాడిని మోసుకొని వెళ్ళిపోతున్నటువంటి వారందరూ కూడా చూచి పాడిని ముట్టగానే ఆ పాడి మీద పడుకున్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. చిన్నవాడా లే అని చెప్పగానే చనిపోయిన వారి జీవితంలో నా యేసు ప్రభు జీవమునిచ్చి ఆ తల్లి దగ్గర తీసుకెళ్లి ఆ తల్లికి అప్పగించాడు. భరోసా కోల్పోయిన తల్లికి నా దేవుడు భరోసా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒక మాట చెప్పంటారా, ఏ ఆధారం అయితే కోల్పోయావో ఆధారపడదగినటువంటి దేవుడి మీద నువ్వు ఆనుకోగలిగితే ఆయనకి భరోసా ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. సిస్టర్ గారు కన్నీరు కాచి ఒక మాట చెప్పారు, మేము ఏ పెళ్లి దగ్గరికి అయితే వెళ్ళామో మా అన్నయ్య గారు అని అన్నామో, ఇప్పుడు నా భర్త ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు చూడడానికి కూడా చెప్పండి ఫోన్ చేయలేదు. అందుకే నాన్నగారు చెప్తుంటారు, బంధువులు రా బంధువులు అంట. బంధువులు ఎవరంట? బంధువులు కాదళ్ళు. ఎవరళ్ళు? రా బంధువులు ఏం చేస్తాయి? వెరీ గుడ్. ఏం చేస్తాయి? ఏంటి అలా జరిగిందో మా బామ్మర్దికి ఏం పర్లేదులే, ఇది 20,000 ఉంచుకో అని కాదు. ఏమైనా ఒక 20,000 సర్దకూడదా? పెళ్ళి పాపిళ్ళు కదా, పాపిళ్ళు కదా, లాంఛనాలు ఇవ్వాలి కదా, అది చేయాలి కదా. దేవునికి ఇస్తాం. మాట చెప్పమంటారండి, మనం ఎంతమందికి సహాయం చేసినా, ఎంతమందికి భరోసాగా నిలబడినా, దేవుడు అనేటువంటి వాడు మనకు భరోసాగా లేకపోతే ఏ ఒక్కరు మనకి సహాయం చేయరు. దేవునికి ఇస్తాం. ఈ భక్తులు ఎంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్తున్నారంటే, దేవుడి మా పక్షమున పూర్ణ రక్షణ, ఆయన మా చుట్టూ కాపుదల ఉన్నాడు. ఆమేన్. చదువు ఒక మాట చూడండి, 91వ సంకీర్తన 91వ సంకీర్తనలో 11వ లేదా 10 నుంచి కొన్ని మాటలు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగని కూడా సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందరు. దేవునికి హల్లెలూయా. ఇది తలకి గాయమైందా? బాబుకి తలకి గాయమైందా? ఆయనకి 2 చేతులకి గాయమైందా? 2 కాళ్ళకి గాయమైందా? ఇంకో మాట చెప్పంటారా, ఆయన ఏ గాయము తగలకుండా, ఒకవేళ కౌకు దెబ్బలు లోపల తగిలేమో కానీ అవతల గుద్దినటువంటి ఆయనకి మొత్తం ఇక్కడ తగిలితే, ఇక్కడ కొంచెం ఫింగర్ పెడితే లోపలికి వెళ్ళిపోతుందంట. వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ తగిలితే, ఇక్కడ తగిలిందంట, ఇలా వేలు పెట్టగా లోపలికి వెళ్ళిపోతుందంట వేలు. దేవునికి స్తోత్రం. బండి చెత్త అయిపోయింది ఈందా? మామూలుగా ఆలోచించండి. చెత్త అయిపోయింది ఈందా? గాయాల పాలైంది ఈందా? కానీ ఇంకో మాట ఏంటంటే, అవతల వచ్చిన ఒక మనిషికి అంత గట్టి దెబ్బ తగిలింది, యువతల బండి మీద 2 వెళ్తున్నారు. ఆమె దేవుడు చూడండి ఎంత కాపుదలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రతిసారి చెప్తూ ఉంటాను, దేవుడే మనకు రక్షణ. ఆయన వదిలిపెట్టద్దు, ఆయన విడిచిపెట్టద్దు, ఆయన కాపుదల లేకుండా వెళ్ళొద్దు. పాస్టర్ గారు చెప్తా ఉంటారు, చాలా మందికి విడ్డూరంగా ఉండొచ్చు. పాస్టర్ గారు కిట్టకి చెప్తున్నారు, పాస్టర్ గారు మా మీద కోపంతో చెప్తున్నారు, పాస్టర్ గారికి ఏం పరిపాటు లేదు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఎన్నైనా అనుకునేవాడి ఆమె బ్రతినంతకాలం సువార్త చెప్పాలి, పిలవగానే వెళ్ళిపోవాలి, ఎగిరి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి ఎగిరి వెళ్తావు? బండి కొద్దిగానే ఎగిరి వెళ్ళిపోవడమా? కాదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆయనతో ఆయన పిలిచినప్పుడు ఎగిరి వెళ్ళిపోవాలి దేవుడితో. అంతవరకు ఆయన మనకు పూర్ణ రక్షణ. దానిని మరొక మాటలో భరోసా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనకి రైతు భరోసా అని ఒకటి ఉందిగా, దాని అర్థం ఏంటి? నీ పొలం ఏమైపోయినా, పురుగు పట్టినా, ఒకవేళ పండినటువంటి పంట చేతికి రాకపోయినా గవర్నమెంట్గా మేము ఉన్నామండి, రైతులకు మేము అండగా ఉన్నామండి. కాబట్టి రైతులందరికీ కలిసి ఇంచుమించి ఎంత వేస్తున్నాం? మీరే చెప్తారు. 20,000 వేస్తాం. దేవునికి ఇస్తాం. ఒక్కొక్క రైతుకి ఎంత? అది రైతు భరోసా. ఇప్పుడు తల్లికి వందనం. ఏ బిడ్డ చదువుకునే సరే ఖచ్చితంగా వందనం
పడుతుంది. నేను అంటానండి, వీళ్ళందరూ కూడా బైబిల్ చూసి కాపీ కొట్టలేను కదా. ఆమె మొత్తం బైబిలేనండి. దేవునికి భరోసా ఇచ్చే దేవుడు. ఇదిగో ఆ ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఆ కాల్పలను నడిపిస్తూ ఉంటున్నటువంటి సందర్భాలలో ఆకలేసిందండి వాళ్ళకి. దేవుడు ఎక్కడి నుంచి పెట్టాడు? మన్నా. అసలు ఆ మన్నాని దేవదూతలు తినేటువంటి మన్నా కురిపిస్తే వాళ్ళందరూ కూడా మన్నా తిని చవిసారము లేనటువంటి ఈ పుట్టు పెట్టారండి మాకు, ఈమె తింటామా అని చెప్పి తిట్టుకున్నారు. నిజమే, అక్కడి నుంచి ఒక మాట వచ్చింది. ఏం కావాలంట? మాంసం. ఏం కావాలి? దేవునికి ఇస్తా. మొక్కలు కూడా పెట్టాడు. పెట్టలేదా? మంచి హల్లెలూయా. ఆ పూరేళ్లను కూడా తినేసి పళ్ళల్లో చిక్కుకుంటే మనం కూడా ఫినిష్ పెట్టి కొట్టుకుంటాం కదా. అలా కుట్టుకుంటూ ఉంటుంటే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. దేవునికి ఇస్తాం. ఎందుకో చెప్పనా? వాళ్ళు అడిగింది దేవుడు ఇచ్చాడు, వాడు కోరుకున్న దేవుడు ఇచ్చాడు, అన్ని రకాలకి దేవుడు ఇస్తే దేవుడు స్తుతించట్ల. మళ్ళీ అంటారు ఇదేం కూర, ఇదేమన్నా, ఇది రుచికి లేదు కదా. దేవునికి ఇస్తాం. గట్టిగా కొంతమందికి దేవుడు కళ్ళు ఇచ్చాడు కానీ కనబడమండి. అలాగే హల్లెలూయా. దేవుడు కళ్ళు ఇచ్చాడు కానీ కళ్ళు చూడలేలా. అందుకని చూడండి, ముందు ఎంత స్పీడ్గా వెళ్ళిపోయిన గొప్ప తినేసరికి అందుకే పెద్దలను చూసినాడు ఆమె చూసి మరి దేని వైపు చూసి నడవండి అంటే 11వ అధ్యాయం ఎబ్రీ పత్రికలో యేసు వైపు చూచుచు నీ ముందున్న పరుగు పందెంలో విశ్వాసములకు కర్తైనటువంటి ఆయన వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండు విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, దేవుని పక్షముగా మనం ఉండదిగితే, లేదంటే దేవుడే మన పక్షమును ఉంటే, ఒకటి ఆయన భారాన్ని మోస్తున్నాడు, 2 భరోసా ఇస్తున్నాడు. ఆమేన్. 3 విషయం చెప్పి నేను ముగిస్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథంలో. ఇది 68వ సంకీర్తన 20వ చరణం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవునికి స్తోత్రం. 3వ మాట, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. గట్టిగా చెప్పండి అమ్మా, ఏం తప్పించాలి? గట్టిగా మరణం. దేవునికి స్తోత్రం. అందుకే ఇర్మియా గ్రంథంలో మాట్లాడతారు చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము, దాంట్లో రాయబడిన ఒక మాట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము చూడండి, 21వ వచన భాగం. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో ఎవరు లేకుండా వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. దేవునికి స్తోత్రం. దావీదు రాజు గారు యవనస్తులా వృద్ధులా? ఆమె కుర్రాడు. ఓకే, రాజు. వాళ్ళకి పుట్టినటువంటి బాబు రాజు, చిన్నాడు, పసిపిల్లలతో గట్టిగా ఇప్పుడు మరణం వారిని వెంటాడిందేమో, మరణం వారిని మృంగివేయడానికి సిద్ధపడిందేమో. అప్పటికే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడంట, అప్పటికే దేవుడు ఒక మాట సెలవు ఇస్తున్నాడంట. ఎందుకు అంత దూరం వెళ్ళడం? వెళ్ళిపోదామని ఇంటికి. ఆమె ఎక్కడ ఉండగానే, బండి మీద ఉండగానే కాదండి, ఎక్కడ ఉండగానే ఉండి గేట్ దాటి, అంటే మన బేవర ప్రాంతమే కదా, మన బేవర సరిహద్దే కదా. దేవునికి స్తోత్రం. ఏమో ఎందుకో మాట అనిపించింది, చెప్తా ఉన్నాడు వద్దులే వెళ్ళొద్దులే అన్న ఆలోచన. మరి ఎందుకు చెప్పాడు దేవుడు? దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పనా, ఒకవేళ మాట వినకుండా బీలాము దేవుని ప్రజలను శపించడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు గాడిద మీద. ఈ గాడిద మీద వెళ్ళిపోతూ ఉన్నాడు బీలాం ప్రవక్త. దేవుడు చెప్పాడు, నాయన వద్దురా, ఆ ప్రజలు నా ప్రజలరా, వారిని శపించద్దురా నాయన. బాలాకు చెప్పినటువంటి మాట విని, బాలాకు రాచ మాట విని, బాలాకు ఇచ్చేటువంటి అర్పణకి అంగీకారం వచ్చి, బాలాకి ఇచ్చేటువంటి కానుకల్లో పడిపోయి, బాలాకి ఇచ్చేటువంటి ఆ వెండి బంగారు కోసం నా ప్రజలు శపించడానికి వెళ్తావా? దేవుడు ముందుగా చెప్పాడు, రెండోసారి చెప్పాడు, 3సారి చెప్పాడు. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను, దేవుడు వద్దురా అన్నాడు. అయినా కానీ వెళ్ళిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మాట వినకుండా వెళ్ళిపోతున్న వాడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వెళ్ళరా బాబు అన్నాడు. ఆమె దేవుడు ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆయన నిన్ను వెళ్ళొద్దన్నప్పుడు వినకుండా వెళుతున్నావు అనుకో, నీకు ఎంతగానో ముందుకు స్వాగతం పలుకుతుంది. నిన్ను రమ్మంటాడు, నిన్ను వెళ్ళమంటాడు. వెళుతున్న మార్గ మధ్యలో మరలా నిన్ను కాపాడతాడు. దేవుడు చెప్పరేంటండి. వెళ్ళిపోతా ఉన్నాడు బాలాకు, క్షమించాలి, బీలాము. ఆ గాడి మీద వెళతా ఉంటుంటే గాడిద కన్నులు కనపడ్డారంట. ఎవరు? దేవదూత ఖడ్గం పట్టుకొని ఆ గాడిద కన్ను కనబడింది, కానీ ఈ గాడి మీద కూర్చున్నటువంటి గాడిద కనబడదు. ఆమె చెప్పాలి హల్లెలూయా. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ప్రవక్తే
దేవుని సేవకుడే, దేవుని మాటకు లోబడేవాడే, దేవుని ప్రజలను ప్రేమించేవాడే, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా తన సేవకులను తన ప్రజలను దీవించేవాడే. కానీ గాడిద కనబడిందండి, ఎదురుగా నిలబడిన ఆ దూత ఖడ్గం పట్టుకుని దేవునికి ఇస్తాడు. అసలు ఈ గాడిద గురించి చెప్పాలంటే, ఆ గాడిద తన మీద కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని, తన వారిని కాపాడడానికి, ప్రాణమైన ఇవ్వడానికి ఎదురెళ్ళిపోయింది. దేవునికి ఇస్తాడు. చెప్పండి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈ మరణం తప్పించడానికి, అయ్యో నా సేవకుడు చచ్చిపోతాడేమో, నా సేవకుడు చనిపోతే నేను ఏమైపోవాలని చెప్పి తన సేవకుని బ్రతికించడానికి ఈ గాడిద ముందుకెళ్ళిపోయింది. ముందుకెళ్ళిపోతే ఏం చేసింది తెలుసా? అతన్ని తప్పించడానికి ఆ మార్గం గుండా వెళ్లకుండా పొలాల మధ్యలోకి వెళ్ళిపోయింది. పొలాల మధ్యలోకి వెళ్ళిపోయేసరికి ఈ గాడి మీద కూర్చున్నటువంటి వ్యక్తి కోపం వచ్చి, ఇదిగో అసలే మనం తొందరగా వెళ్ళాలి, ముందుకి వెళ్ళాలి, ఏంటి ఇలా జరిగిందని చెప్పి ఆ గాడిదని ముమ్మారు కొట్టాడంట. గాడిదకి నోరు లేదు కానీ ఒక్కసారి కొట్టగానే గాడిద మాట్లాడుండొచ్చు. గుడ్డోడా, నిన్ను కాపాడడానికి రా నేను ఈ మార్గంలో అని చెప్పి ఉండొచ్చు. కానీ ముమ్మారు కొట్టగానే ఆ గాడిద కింద పడిపోయింది. వెంటనే నోరు తెరిచి మాట్లాడుతుంది, అయ్యా నేను ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి నీకు ఎప్పుడైనా నేను ఏమైనా అపకారం తలపెట్టానా? నిన్ను ఎప్పుడైనా కాదన్నానా? నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే, ఏ ప్రాంతానికి వెళ్ళమంటే నేను తినకో నువ్వు పెట్టో కరెక్టే, కానీ అయినా నేను మోస్తూ అనేక ప్రాంతాలు నేను తీసుకెళ్ళాను కదా. నీ దగ్గర ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించానా? అయినా నన్ను ముమ్మారు ఎందుకు కొట్టా? దేవునికి ఇస్తాను. ఈ గాడిద అడుగుతూ ఉంటుంటే క్షమించాలి, ఈ గాడిద అడుగుతూ ఉంటుంటే గాడిదతో నువ్వు నా మాట వెళ్ళాను అని అన్నాడంటే ఎవరు? చెప్పండి అమ్మా, ఎవరు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు గాడిద మాట్లాడడం ఏంటిరా? గాడిద డోర్ తెరిచి నన్ను పలకరించి అవగాహన రావాలా? ఆమె చెప్పండి, ఆమె దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, అప్పటికే దావీదు గారికి ఒక స్వరం వినబడుతుంది, వద్దు నాయన, వెళ్ళొద్దు నాయన, పోనీ ఆయన మాట వెళ్ళేది వెళ్ళిపోదాం. అప్పటికి కొడుకుని అడిగాడంట, ఒరే రాజా ఏంటి అలా? కొడుకు కూడా చెప్పిన సమాధానం ఎంత విడ్డూరంగా ఉందంటే, నాన్న వెళ్ళిపోదా నాన్న. ఆమె చెప్పలేండి, ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటను బట్టి కాదు కానీ దేవుడు వారి పట్ల కార్యం చేయాలి, అది వాళ్ళు చూడాలి. ఆమె గట్టి హల్లెలూయా. ఒరే నేను చెప్పాను కదా, నేను వెళ్ళలేదు, ఓకే నో ప్రాబ్లం, వెళ్ళిపో. ఒరే కొడుకు చెప్పు, వెళ్ళిపో. నువ్వు వెళుతూ ఉండగానే నా దేవుడు నీ తోడు రాకపోతే, నా దేవుడు నీకు సహాయం ఉండకపోతే, నా దేవుడు నీ పక్షమును వ్యాజ్యమాడకపోతే అతనికి తగినటువంటి గాయాలు నీకు గట్టిగా తగలాలి. ఆమె దేవునికి స్తోత్రం. ఆయన గాయమును కట్టి మన జీవితాలలో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, ఆయన గాయము చేయను, ఆయన చేతులే ఏం చేస్తాయి? స్వస్థపరుస్తాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గాడిద చచ్చిపోయింది కానీ సేవకుడు బ్రతికాడు. ఇప్పుడు సేవకుడు బ్రతికి కళ్ళు తెరిచి ఆత్మీయ కళ్ళు తెరపడి కానీ ఎదురుగా ఉన్నటువంటి దేవదూత ఖడ్గం పట్టుకొని నిలబడి కానీ ఆ ఖడ్గం పట్టుకున్న దేవదూత ఎదుట సాగిలు పడిపోయి మోకాళ్ళు వేసి చెప్తా ఉన్నాడంట, ప్రభువా నన్ను క్షమించు. దేవదూత ఏమన్నాడు తెలుసా? ఒరే నిన్ను రక్షించడానికి గాడిద చచ్చిపోయింది, ఒకవేళ వాళ్ళ ముమ్మారు కొడతా ఉంటుంటే నిన్ను చంపి ఆ గాడిదని బ్రతికిద్దు నేను. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మూడో విషయం ఏంటంటే, ఒకటి భారము భరించదగిన దేవుడు, 2 భరోసా ఇచ్చే దేవుడు, 3 నీకు మరణము తప్పించి బలమునిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బలహీనుడివే, ఆయన బలవంతుడు, నీకు బలమునిస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు సార్ పనికి? మీరు దుడ్డుపట్లు వెళ్ళిపోయారంట. హల్లెలూయా. ఎంత బలహీనులో ఉన్న ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు? చెప్పరేంటండి? ఇప్పుడు ఎవరిచ్చారు బలం? టాబ్లెట్లా, ఇంజక్షన్లా, డాక్టర్లా? దేవునికి గట్టిగా హల్లెలూయా. నేను ప్రతిసారి ఆ దావీదు రాజుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంచుమించు ఒక 3-4 రోజులు మాకు ఎన్ని ప్రార్థనలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి అమ్మాయి ఎలా ఉన్నారు ఏంటని పలకరించి, నేనే కదా మన సంఘ బిడ్డలందరూ కూడా చాలా వరకు వచ్చి పలకరించారు. దేవునికి గట్టిగా హల్లెలూయా. అందుకని మనం పలకరించే వారు లేనప్పుడు మనకు ఒంటరితనం ఏంటో తెలుస్తుంది. మనం పలకరించేవారు లేనప్పుడు మనకు ఒంటరితనం ఏంటో తెలుస్తుంది. నేను అంటాను, దేవుడే పలకరించకపోతే ఆ ఒంటరితనం కూడా నీకు ఉండదు. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు
ఉన్నాడు చూడు. పాడు. ఒంటరివి కావు. ఏనాడు నీవు నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఆలోచించవా, ఆలోచించవా, ఆనందించవా, ఆలోచించవా, ఆలోచించవా, ఆనందించవా. ఒంటరివి కావు. ఏనాడు నీవు నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఒంటరివి కావు. ఏనాడు నీవు నీ తోడు యేసు ఉన్నాడు చూడు. దేవునికి స్తోత్రం. మరణాన్ని తప్పించగలిగిన వాడు నజరేయుడని యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఎన్నో రోజులుగా ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉన్నాం. ఎన్ని ప్రమాదాలు జరగాలి మన జీవితాల్లో. ఆమె జరగాలి లేదా? మొన్న ఆదివారం మేము మేడవరం ప్రార్థనకి వెళ్తున్నాం. దగ్గర ఉండి చర్చి ఉంది, చూసారు అక్కడ ఉండి చర్చి 3D చర్చి ఉంది కదా, లోదరం చర్చి దగ్గర నేను వెళ్తున్నాను. ఎప్పుడు వచ్చాడు అడుగుతలేదు. బ్లాక్ బండి తార్ బండి వేసుకొని స్పీడ్గా ర్యాష్కి వెళ్ళిపోయాడు మా దగ్గర నుంచి. కొంచెం దానికి తగిలిందా ఆరును కొట్ల. పోను ప్రార్థన ముగించుకొని వస్తున్నావా? ప్రార్థన ముగించుకొని మేడవరంలో వస్తున్నాం, తిరిగి వస్తున్నాం. మళ్ళీ చర్చి తిరిగి వస్తున్నప్పుడు మరలా అక్కడే తెల్లతారు నల్లతారు మీకు అర్థం కావట్లేదు. కారు పెద్దది. వెళ్ళేటప్పుడు బ్లాక్ బండి వెళ్ళింది, వచ్చేది తెల్ల బండి వచ్చిందేమో నెలలా మా దగ్గరికి రాగానే హార్న్ వేసాడు. ఎలా ఉంటుంది గుండె? జలకమడికి నీకు తిప్పడానికి ఏమవుతుంది? దేవుడు ఎన్ని ప్రమాదాలు తప్పించాడు. దేవునికి ఇస్తాం. చెప్పండి హల్లెలూయా. నిజంగా మన ప్రభు మన పక్షాన లేకపోతే ఈ రోజు మనందరూ ఇక్కడ ఉండేవాడు కాదేమో. మన సమాధుల మీద ఎన్ని మ్రాన్లు మురిచివో. దేవునికి ఇస్తాం. చెప్పండి హల్లెలూయా. అందుకని మన నాన్నగారు ఎప్పుడు మాకు చెప్తూ ఉండవు, రే ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఏ పరిచయం ముందు ప్రార్థన దేవుడికి అప్పగించండి. నాన్నగారు ఎప్పుడో ప్రార్థన చేస్తూ ఉంటారు. మా ప్రాణము శరీరము ఆత్మను మీకు అప్పగిస్తున్నాం, మీకు సమర్పిస్తున్నాం. ఈ 3 దేవునికి సమర్పించేయాలి. ఎక్కడికి వెళ్ళినా ఆయన మనకు కాపుదల. దేవునికి ఇస్తాం. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం మనం? అడిగి చెప్పండి. ఎన్ని విషయాలు? 3. 1 భరోసా, క్షమించాలి, భారం మోసే దేవుడు. ఆమె ఇప్పుడు దావీదు రాజు గారి యొక్క ఇంటి భారం, వారి యొక్క ఆరోగ్య భారం, వారి కుటుంబ భారం, వారి యొక్క భార్య గారి భారం, పిల్లల భారం ఎవరు మోసారు? చెప్పండి. ఏదో పెళ్లికి వెళ్ళారు. పెళ్ళైన వాళ్ళు వచ్చారా? అన్నగారు వచ్చారా? వదిలి గారు వచ్చారా? తోబుట్టువులు వచ్చారా? ఎవరికి ఇష్టం? ఎవరు రారండి. వస్తే కనుక అయ్యో ఇలా జరిగిందా, ఒకవేళ ఎక్కడ ఏ డబ్బులు అడుగుతారేమో. అసలే పెళ్లి చేసి ఉన్నాం కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం అడుగుతారు? మాట్లాడిందమ్మా అడగరా? ఏమంటే ఇలా జరిగిందండి, ఇదిగో మీ తమ్ముడి గారికి మీ బామరది గారికి కొంచెం ఏదైనా అనకపోయినా ఆ వీరుని బట్టి ఆ పరిస్థితి బట్టి ఏం చేయాలి? చేయాలి ఖచ్చితంగా సహాయం. ఎక్కడ చేయాల్సి వస్తుందేమోనని చెప్పి వీళ్ళు ఏం చేశారు? శుభ్రంగా చెప్పాలి, చేతులు దులిపేసి దేవునికి ఇస్తాం. 2 ఒకవేళ ఏమి ఇవ్వకపోయినా సరే అయ్యా జరిగిందా అమ్మ 2 రోజులు ఉంటాం మేము చూసుకుని అనాలా? భరోసా ఇచ్చారా? మాట్లాడరేంటండి? భరోసా ఇచ్చారా? ఎవరు ఏంటి సేవ చేయడానికి మేము అక్కడ ఉండాలా? మా కూతురు పెళ్ళయింది, అల్లుడు చూసుకోవాలి, సున్నుండ్లు గారెలు అరిసెలు పెట్టద్దా? ఎవరికి మాట? ఇది నిజమే, ఒప్పుకోవచ్చు. దేవునికి ఇష్టం. యాక్సిడెంట్ అవ్వకపోయి దీని చేత నిజంగా దేవునికి ఇస్తాం. గట్టి మళ్ళీ వాడుకుంటారండి. నేను చెప్పే మాట అదే. దేవుడు మనల్ని ఎంతగానో నిలబెడతా ఉన్నాడు, హెచ్చిస్తూ ఉన్నాడు, ఆయన మనం గణపరుస్తూ ఉన్నాడు. ఆయన చేతికి మనం అప్పగించుకోవాల్సింది పోయి ఎవరెవరు చేతికి అప్పగించుకుంటారో వాళ్ళెవరు మనకి సహాయం చేస్తాడు? ఎవరో భరోసా ఎవరు? 2 ఆయన భరోసా ఇచ్చాడు. ఆమె 3 మరణాన్ని తప్పించి బలమనిచ్చాడు, విడుదలనిచ్చాడు, శక్తినిచ్చాడు, లేవనిచ్చాడు, కృపనిచ్చాడు, ఘనతనిచ్చాడు. నిన్ను వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మొదలు ఇంకెప్పుడు కూడా ప్రార్థన అనేది మానకూడదు, సన్నిధి మానకూడదు. శనివారం
దేశం కోసం ప్రార్థన మానకూడదు. ఆమేన్. శుక్రవారం ఉపవాస ప్రార్థన మానకూడదు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మీకు ఎన్ని భారాలు ఉన్నాయి, ఏం చేస్తారని మీ ఇష్టం, మీకే వదిలేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నారు. ఆమె ఆమేన్. కొంతమంది అనుకోవచ్చు అవకాశం దొరికిన పాస్ గారు వాడేస్తున్నారు. ఎప్పుడు చెప్పిన ఇదే చెప్తాను. దేవునికి స్తోత్రం. మానకూడదు అంతే. ఎందుకు మానకూడదంటే ఈ రోజు నువ్వు బ్రతుకున్న కారణం చెప్పాలి. ఈ రోజు నీ కుటుంబంలో భర్త ఉండడానికి కారణం, ఈ రోజు కొడుకు నీకు ఉండడానికి కారణం, నీ కుటుంబం సంతోషం ఉండడానికి కారణం. ఈ రోజు కొంచెం నడుస్తుంటే చాలు, కొంచెం స్కిడ్ అయి పడితేనే కాలు చేతులు ఇరిగిపోతాయి. అలాంటి అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దేవుడు ఎంత బాధ్యత ఇచ్చాడు. ఆమేన్. ఆమె ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవునికి తెలుసండి ఎవరిని ఎట్లా కాపాడాలో, ఎవరిని ఎలా కాపుదలు ఇవ్వాలో, ఎవరిని ఎలాగా కాయాలో. దేవునికి స్తోత్రం. నిన్ను కాపాడువాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు స్తోత్రం, స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రంతో ఆయన చెప్పారేంటండి. ఆయన దోణమున తల వాల్చుకొని నిద్రిస్తుండగా అలలు వచ్చేస్తున్నాయి, నీళ్ళు మీద పడిపోతున్నాయి. వీళ్ళందరూ అనుకుంటారు యేసుప్రభు శుభ్రంగా పడుకున్నాడు. ఒరే యేసుప్రోయ్, యేసుప్రభు లేపద్దు. మనం యేసుప్రభుకి లేపకుండా, డిస్టర్బ్ చేయకుండా తెడ్డులేసి ఏం చేద్దాం మనం? నావనే గట్టిగా తెడ్డుని వేసేసి నావనే. నావ అనేది కుటుంబానికి సాదృశ్యం, తెడ్డు అనేది నీకే సాదృశ్యం. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నావు. ఓ ఒడ్డుకెళ్ళిపోదాం, ఏం కాదులే. ఆమె వెంటనే వీళ్ళు చాలా ప్రయత్నం చేసి ఏమైపోయారు? ప్రయత్నం చేసి ఏమైపోయారు? ప్రయత్నాలు కాస్త విఫలం అయిపోయింది. పొలం కాల. ఎప్పుడైతే విఫలం అయిపోయినాయో ఇంకేం చేయలేక వెంటనే యేసు ప్రభు దగ్గర, అయ్యా యేసు, మేము ఇంతగా నశించిపోతున్నాం, నీకు చెప్పండి. నీకు అసలు నాకు చిన్న మాట అండి, యేసు ప్రభు ఉన్నప్పుడు యేసు ప్రభు మీద ఆధారపడి నీకు ఎందుకంటే తెలియదు అంటే. ఆమె యేసు ప్రభు ఉన్నాడు అక్కడ, యేసు ప్రభు కార్యాలు చేస్తాడు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, నాయన కొంచెం ఇలా ఉంది, నాయన సహాయం చేయడా? మరి నీ పెత్తనం ఎందుకు? నీ బలం ఎందుకు? నీ శక్తి ఎందుకు? దేవుడు ఎక్కడ వాడమని అక్కడ వాడు. అన్ని చోట్ల నేనే వాడేస్తాను, కుదరదు. ఎవరికి ఇస్తాను? గట్టి. యేసు ప్రభు వెంటనే లేచాడు, గాలిని గద్దించాడు, నేను నిమ్మలపరిచాడు. వెంటనే గాలి ఆయన మాటకి లోబడింది, నీరు ఆయన మాటకి లోబడింది. వెంటనే శిష్యులందరూ కూడా ఆయన ఎంతగా చూస్తున్నారు. మనం తెట్లు వేసాం, ఇంత చేసాం, అయినా మనకు లోబడలేదురా. ఈయన ఎవరో? ఈయనకు గాలియు సముద్రములు లోబడుచున్నవే. దేవునికి అంటే ఆయన పక్కనే ఉన్న ఆయన ఎవరో చెప్పాలి. ఆయన పక్కన ఉన్న ఆయన ఎవరో తెలుసుకోలేదు. పాస్టర్ గారికి ప్రార్థన చేసిన పాస్టర్ గారు ఎవరో తెలియదు. వెరీ గుడ్. పాస్టర్ గారు ఎవరో సమయానికి గుర్తురారు. దేవునికి ఇస్తాం. మాట చెప్పాలంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి కొంచెం కంగారు ఉండొచ్చు. నేను అంటాను, ఎంత కంగారు ఉన్నా, ఎంతమంది ఫోన్ చేసినా, సేవకుడికి నువ్వు చేసావా చేయలేదా? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుడు సేవకుడికి ఇచ్చింది ఏంటంటే ప్రార్థన చేయి. నీ బిడ్డల కొరకు చేయి. నీకు అప్పగించినటువంటి సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. ఆమె మాట చెప్పినా, నాకు అప్పగించబడినటువంటి సంఘం కొరకు నేను ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధముగా పాపము చేసిన వాడు అడుగును అని సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 23వ వచనం రాయబడిన మాట. దేవునికి గట్టిగా హల్లెలూయా. నేను ఏం చేయాలి? వారి గురించి చెయ్యాలి. దేవునికి ఇస్తాను. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం కొరకు నువ్వేం చేయాలి? నీ బిడ్డల కొరకు నువ్వేం చేయాలి? శిలాపు వాక్యంలో 3వ అధ్యాయంలో నీవు లేచి రేయబోతుడు చెప్పరా, మరలా లేచి మరలా పడుకో అన్నా. ప్రార్థన చేయండి. చెప్పరేంటండి? ప్రార్థన చేయండి. మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ చెప్పండి, ఏం చేస్తున్నాం? పని బారు ఎక్కువ నడులాగే. ప్రార్థన అంటే పడుకో. దేవునికి ఇస్తాను. నేను ముగిస్తున్నాను. 3 విషయాలు చెప్పుకున్నాం. దేవుడు మన పక్షమున ఉంటే, లేదా దేవునికి మనము అర్పించుకోగలిగితే ఆయన 3 కార్యాలు చేస్తాడు. 1 భారాన్ని భరిస్తాడు, 2 భరోసా ఇస్తాడు, 3 బలమునిస్తాడు. దేవునికి ఇస్తాడు. అది ఏ పరిస్థితి అయినా పర్లా. ఆమె నీ భారము ఆయన మీద, ఆయన మీద ఖచ్చితంగా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. కుటుంబాన్ని ప్రభు ఇంకా ఆశీర్వదించును గాక. చక్కటి ఆరోగ్యం అనుగ్రహించును గాక. వాళ్ళు లేవనెత్తును గాక. గాయములు కట్టబడును గాక. దేవుని కొరకు వాళ్ళ కుటుంబం నిలబడుదురు గాక. సంఘముల మూల స్తంభాలుగా దేవుడు ఎదిగించును గాక. ఆమేన్. మోకరించని ప్రార్థన చేద్దాం.